హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సాల్ట్ వేసి బాగా కడుక్కున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇలా పక్కన పెట్టేయండి. ఇలా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఫ్లవర్, ఇలాచీ, చెక్క, మిరియాలు వేసి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేలోపు మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ముందుగా 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్లో కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్, ఇలాచీ వేసి 70% వరకు బాయిల్ చేసుకోవాలి. చికెన్ అంతా కూడా బాయిల్ అయ్యాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని రైస్ పైన వేసి మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టండి. నిమిషాల తర్వాత మూత తీసి ఇలా అంతా కూడా కలుపుకోండి. మన సింపుల్ అండ్ ఈజీ బిర్యానీ రెడీ అయిపోయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.